నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు రావడానికి కారణమైన 11 తప్పులు నేను ఎంచుకున్నవి మీతో పంచుకుంటున్నాను. ఓకే. ఈరోజు మూడవ తప్పు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడకపోవటము. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా నాకు తెలిసిన ఓటర్లు, నాకు తెలిసిన ఫ్యూ పీపుల్‌లో ఈవెన్ రైట్ ఫ్రమ్ ద టాక్సీ డ్రైవర్స్ అంటే టు మై క్లాస్‌మేట్స్ హూ ఆర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్. అభివృద్ధి లేకుండా తాయిలాలు ఎలా ఇస్తున్నాడు? ఇన్‌ఫాక్ట్ నేను ఆర్గ్యూ చేశాను కూడా వాళ్ళకి. కోవిడ్‌లో ఇచ్చాడు సరే, తర్వాత కూడా. పోనీ అభివృద్ధి చేశాడు అని కొన్ని ఛానల్స్ చెప్పాయి. ఏది అభివృద్ధి? ఎక్కడ? వాళ్ళ మినిస్టర్లు ఏం చెప్పారు? బూతులు కదా వాళ్ళు మాట్లాడింది. ఎక్కడ అభివృద్ధి ఉంది? పోర్టులు కట్టాడు. పోర్టులు కట్టడం ఒక్కటేనా? ఐటీ కంపెనీలు ఏవి? బిల్డింగ్స్ ఏవి? ఇవి అన్నీ వాళ్ళు నాతో డిస్కస్ చేసినవి. సో అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడు అని పక్కన పెట్టేస్తే, అభివృద్ధి అంటే హైదరాబాద్ లాంటి బిల్డింగులు ఉండాలి, హైదరాబాద్ లాంటి పబ్బులు ఉండాలి, హైదరాబాద్ లాంటి క్లబ్బులు ఉండాలి, హైదరాబాద్లో వచ్చిన లాంటి ఐటీ కంపెనీలు ఉండాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి అంటారు. రోడ్లు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది అస్సలు పట్టించుకోకుండా, అంటే నేను అభివృద్ధి చేస్తాను, నేను ట్రై చేస్తున్నాను, నేను చెయ్యలేదు, నేను చేయగలను, నేను చేయలేను, ఇవన్నీ ఏమీ లేకుండా ఆయన ఎలక్షన్కి వెళ్ళాడు. ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను. పోర్టులు కట్టాము, హాస్పిటల్స్ కట్టాను, గ్రామ సచివాలయాలు కట్టాము. అది అభివృద్ధి కాదు, పరిపాలనలో ఒక భాగము. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలలో ఒక భాగం మాత్రమే. అది అభివృద్ధి కాదు. సచివాలయం బిల్డింగ్ అభివృద్ధి కాదు. ఇదివరకు నేను చెప్పినట్టుగా సచివాలయం బిల్డింగ్ని ఒక ఐటీ పార్క్ తోటి కంపేర్ చేసుకుంటారు. సచివాలయం బిల్డింగ్ని హైదరాబాదులో ఉన్న లాంటి స్కై టవర్స్ ఉన్న బిల్డింగులు ఉన్న ప్లేస్ తోటి కంపేర్ చేసుకుంటారు. అది ఎక్కడన్నా కుదురుతుందా? ఆయన దృష్టిలో అభివృద్ధి అయి ఉండొచ్చు, కానీ ప్రజల దృష్టిలో అది అభివృద్ధి కాదు. నేను అనుకున్నాను అట్లీస్ట్, అరే గ్రాఫీ స్లిప్పింగ్ వాళ్ళు ముగ్గురు కలిశారు, ఈయన మేనిఫెస్టో ఇచ్చాడు, మేనిఫెస్టోలో సర్ప్రైజ్ ఏమన్నా ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో తర్వాత అనుకున్నాను. ఎందుకంటే టు కౌంటర్ ఇట్ ఏమనుకున్నాను నేను, కనీసం నేను ఇన్ని కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు, ఇన్ని కిలోమీటర్ల డిస్ట్రిక్ట్ రోడ్లు, వాట్ ఎవర్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోడ్స్, ఏవేవో డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి కదా, నేను ఇన్ని కిలోమీటర్లు ఇవ్వేస్తా, ఇన్ని కిలోమీటర్లు ఇన్నేస్తా, ఇన్ని కిలోమీటర్లు ఇన్నేస్తా, ఆరు ఈ జిల్లాలో ఇన్నేస్తా, ఈ జిల్లాలో ఇన్నేస్తా అనేది అట్లీస్ట్ ఆయన మేనిఫెస్టోలో పెట్టవలసింది. పోని నేను ఇన్ని ఉద్యోగాలు ఇస్తాను, ఇన్ని ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో క్రియేట్ చేస్తాము, ఇన్ని ఉద్యోగాలు పబ్లిక్ రంగంలో క్రియేట్ చేస్తాము అని ఆయన బయటకు వచ్చి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మినిస్టర్లో ఎవ్వరూ నోట్ వర్ది పర్సన్, అంటే నమ్మదగిన వ్యక్తులు ఆయన తయారు చేసుకోలేదు, ఎక్సెప్ట్ ఫర్ నాకు తెలిసి ఆ ఫైనాన్స్ మినిస్టర్ తప్ప. ఐటీ మినిస్టర్ మాట్లాడితే ఎవరు నమ్మరు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరో నాకు తెలియదు. సో ది క్రెడిబిలిటీ, వాళ్ళ మంత్రులు క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోలేదు. ఈయన స్వతంత్రం ఇవ్వలేదో లేకపోతే నాకు తెలియదు. సో దెర్ ఈజ్ నో క్రెడిబిలిటీ ఆన్ వాట్ దే ఈ ఆయన మినిస్టర్లు మాట్లాడిన దానిలో. సో ఆయనే బయటకు వచ్చి చెప్పుకుని తీరాల్సింది, నేను అభివృద్ధి ఇట్లా చేస్తాను అని మేనిఫెస్టోలో పెట్టి తీరాల్సింది. సో ఆయన అభివృద్ధి అంటే తను అనుకుంటున్నదే అనుకున్నాడు. ఎక్కడో మధ్యలో, అంటే ప్రజలు అనుకుంటున్నది ఇది, నేను అనుకుంటుంది ఇది, ఎక్కడో స్ట్రైక్ చేద్దాం మధ్యలో అనేది కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే
నా నవరత్నాలు నాకు ఓట్లు తీసుకొచ్చి పెడతాయి. మా నాన్నగారికి రెండో టర్మ్ తీసుకొచ్చాయి. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అది గుర్తుపెట్టుకోలేదు. సో నా మూడవ రీజను మేనిఫెస్టోలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన ప్రభుత్వపు మాటల్లో కానీ, ఆయన సహచరుల మాటల్లో కానీ అభివృద్ధి చేస్తున్నాము, చేస్తాము అనే మాట ఎప్పుడూ రాలేదు. 1, 2 సార్లు ఎవరో మాట్లాడినట్టున్నారు. అది సరిపోదు. అగైన్స్ ది క్యాంపైన్స్ దట్ తెలుగుదేశం హ్యాస్ డన్ అండ్ ట్రూలీ దట్ ఈస్ వై దే హ్యావ్ వన్. సో నెక్స్ట్ రూలరు అభివృద్ధి మీద, సంక్షేమం మీద పెట్టాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన ప్రామిసులతో, ఉన్న ఇన్కమ్తో ఎట్లా చేస్తారనేది స్టిల్ వీ హ్యావ్ టు సీ. ఇట్ ఈస్ వెరీ ప్రిమెచ్యూర్ టు కామెంట్ ఆన్ దట్. నా అభిప్రాయం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక తప్పుతోటి వద్దాము. థ్యాంక్ యూ సో మచ్.